అందరూ ఎలా ఉన్నారు? యుఎస్ఏ లో మా ఫ్రంట్ యార్డ్ ని నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది మీరు చూసేయండి. ఇలా ఉన్న ఫ్రంట్ యార్డ్ ని నేను ఇలా అయితే క్లీన్ చేశాను. అది ఎలా అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. లాస్ట్ వీక్ ప్రైమ్ డే డీల్స్ అని వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మెన్షన్ చేశాను ఇలా ఫ్రంట్ యార్డ్ క్లీన్ చేయాలి అని. అప్పుడు చేయడం కుదరలేదు. ఒక 3-4 డేస్ తర్వాత అయితే మొత్తం రైన్స్ తగ్గిన తర్వాత అయితే ఇలా అయితే క్లీన్ చేశాను. ప్రైమ్ డే షాపింగ్ వీడియో ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. మీకు థ్యాంక్స్ గివింగ్ టైం కి పర్చేజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయ్యేలా ఉండాలని ఆ వీడియోని అయితే షేర్ చేసి క్లీన్ చేసినప్పటికి మొత్తం ఇలా వచ్చేసింది. వీటన్నిటిని తీసుకెళ్లి బ్యాక్ యార్డ్ లోకి అయితే బ్లో చేశాను. ఆ గేట్ నుంచి బ్యాక్ యార్డ్ కి బ్లో చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అభి వచ్చి అయితే ఇలాగ ఫైర్ అయితే వేశాడు. ఇంతకీ నేను ప్రో లాగా క్లీన్ చేశానా లేదా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఇక్కడ మీకు వుడ్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ ది మన యార్డ్, అటు సైడ్ ది నేబర్ హౌస్. ఇది మన ఇంటి దగ్గర అయితే మన ట్రీ ఏం లేదు. పక్క ఇంటి ట్రీస్ రెయిన్ వల్ల, హెవీ విండ్ వల్ల అయితే వచ్చి మన ఫ్రంట్ యార్డ్ లో పడ్డము, బ్యాక్ యార్డ్ లో పడ్డము అలా జరుగుతుంది. అలా ఒకసారి అయితే $700 $800 అలా ఫైన్ వేశారు అనేది మీతో మెన్షన్ చేశాను. రిమైనింగ్ షార్ట్ వీడియో కూడా పార్ట్ 2 అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది విత్ ఇన్ 3 minutes రావట్లేదని ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. దాన్ని ఫుల్ బ్లాగ్ లాగా అయితే మీతో షేర్ చేసుకుంటాను త్వరలోనే. ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలి, ఎందుకు పడింది, అది మేము ఎలా వే ఆఫ్ చేయించుకున్నాము అనేది డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.